సో ప్రెగ్నెన్సీ గర్భధారణ వచ్చిన వాళ్ళల్లో పొసరుతిత్తులో రాళ్ళు ఎందుకు ఎక్కువ వస్తాయి, వచ్చినప్పుడు మనం డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటే చేయాల్సిన వైద్యము చేయొచ్చా, ఎప్పుడు చేయొచ్చు అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ప్రెగ్నెన్సీలో మనకి డెఫినెట్గా ఇన్సిడెంట్ అంటే రాళ్ళు వచ్చే అవకాశము కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల బైల్ స్టేసిస్ వచ్చి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో కావచ్చు, సెకండ్ ట్రైమిస్టర్లో కావచ్చు, థర్డ్ ట్రైమిస్టర్లో కావచ్చు. మనకి ఇన్సిడెంటల్గా గాల్ స్టోన్స్ ప్రెగ్నెన్సీలో కనుక్కున్నప్పుడు మనం దానికి ప్రత్యేకంగా వైద్యం చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చేసి అబ్జర్వేషన్లో ఉంచవచ్చు. కానీ పేషెంట్ సిమ్టమ్స్ అంటే నొప్పి సివియర్గా ఉన్నప్పుడు విధిలేని పరిస్థితుల్లో మెడికల్ ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తాము. సో ప్రయత్నం చేసినా కూడా నొప్పి భరాయించలేకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు, దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వైద్యం చేయాలి. ఇక్కడ ముఖ్యమైన వైద్యము సర్జరీ కాబట్టి మనం లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం జరుగుతుంది. కాకపోతే వీలైనంత వరకు మనం ఫస్ట్ ట్రైమిస్టరు, థర్డ్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు, చివరి 3 నెలలు సర్జరీ అవాయిడ్ చేయడం బెటరు. అనస్థీషియా ఎక్స్పోజర్ ఫస్ట్ 3 నెలల్లో మంచిది కాదు. అదేవిధంగా లాస్ట్ 3 monthsలో మనకి అబ్డామిన్ అంతా గర్భతిత్తుతో ఆకుపోయి ఉంటుంది కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల బెస్ట్ టైము మనకి సెకండ్ ట్రైమిస్టర్. ఇంకా విధిలేని పరిస్థితుల్లో ఫస్ట్ ట్రైమిస్టరు, థర్డ్ ట్రైమిస్టర్లో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం వస్తే రిస్క్ పేషెంట్ అటెండెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మొదటి ట్రైమిస్టర్లో అంటే మనకి మెయిన్గా అబార్షన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫీటస్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి మెడిసిన్స్ వల్ల. వీలైనంత వరకు అనస్థీషియా సైడ్ నుంచి కానీ, సర్జికల్ సైడ్ నుంచి కానీ మెడిసిన్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి ఎక్స్పర్ట్ సెంటర్లో కంపల్సరీ అవసరమైనప్పుడు చేయించుకోవడం మంచిది. అదేవిధంగా థర్డ్ ట్రైమిస్టర్లో కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని కంపల్సరీగా వైద్యం అవసరమైనప్పుడు లాప్రోస్కోపీ ప్రయత్నించడము, ఒకవేళ వీలు కాకపోతే అంటే స్పేస్ కన్సర్న్ కాబట్టి ఇక్కడ మనం ఓపెన్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు.